ఏజెంట్ సినిమా తర్వాత అక్కినేని అఖిల్ మళ్లీ సినిమా చేయలేదు. గతేడాది ఖాళీగా ఉన్న అఖిల్ మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ నుండి ఒక కథ అఖిల్కు చేరిందంట. పల్లెటూరు నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఒక కథను రాసుకున్నట్టుగా సమాచారం. ఈ సినిమాకి సంక్రాంతి కుర్రాడు అనే టైటిల్ ని కూడా పూరి అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల నాగార్జునను కూడా పూరి కలిసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అఖిల్ తన నెక్స్ట్ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ సినిమాకి నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మాతగా వ్యవహరిస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. పూరి చెప్పిన లైన్ నచ్చడంతో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక పూరి పూర్తి కథతో వస్తే అఖిల్తో ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా పల్లెటూరు నేపథ్యంలో ఉంటుందని సమాచారం. 1980 కాలంలో ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా ఈ చిత్రం రాబోతుందంట. ఒక పల్లెటూరు నేపథ్యంలో సాగే మాస్ యువకుడి ప్రేమ కథగా ఈ చిత్రాన్ని పూరి రాసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా 1980 కాలంలో పల్లెటూరులో ఉండే సాంప్రదాయాలు, కట్టుబాట్లు, అలాగే సంక్రాంతి సంబరాలను హైలైట్ చేస్తూ ఈ చిత్రాన్ని తీయబోతున్నట్టు సమాచారం. అందుకే ఈ చిత్రానికి సంక్రాంతి కుర్రోడు అనే టైటిల్ ని కూడా పూరి పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కథ మొత్తం పూర్తయ్యాక నాగార్జునకి అలాగే అఖిల్కి నచ్చితే మాత్రం ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ లేదా వచ్చేడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా అనిపిస్తుంది. ఇటీవల కాలంలో పూరి జగన్నాథ్ కి వరుసగా ఫ్లాప్స్ అందుతున్నాయి. లైగర్ అలాగే డబుల్ స్మార్ట్ మూవీస్ డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో మళ్లీ పూరి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అందుకే తనకు ఫ్లాప్ ఇస్తున్న మాఫియా కథలను పక్కన పెట్టేసి ఇప్పటి వరకు తన టచ్ చేయని విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీని ఎంచుకున్నట్టుగా సమాచారం. విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కమర్షియల్ అంశాలతో తీస్తే ఖచ్చితంగా సూపర్ హిట్స్ అవుతాయి. ఈ ఏడాది వచ్చిన నా సామిరంగ మూవీ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో వచ్చి నాగార్జునకు సూపర్ హిట్ అందించింది. అదేవిధంగా ఇప్పుడు పూరి జగన్నాథ్ తయారు చేస్తున్న విలేజ్ స్టోరీ కూడా అఖిల్కి సూపర్ హిట్ అందిస్తుందని భావిస్తున్నారట. అందుకే ఈ సినిమా చేయడానికి నాగార్జునతో పాటు అఖిల్ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా సమాచారం. అఖిల్ కి కూడా ఇప్పటి వరకు పెద్ద హిట్ లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం తప్ప మిగతా అన్ని సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. దాంతో ఈ సినిమాతో అతను పెద్ద హిట్ కొట్టి తన స్టామినాను నిరూపించుకోవాలని చూస్తున్నారు. అన్ని కుదిరితే ఏజెంట్ తర్వాత అఖిల్ చేయబోయే చిత్రం ఇదే అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని నాగార్జున భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. మరి ఈ సినిమా మీద అప్డేట్ ఎప్పుడు వస్తుంది, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.